ఇది యాక్చువల్గా మయూరశిఖ. మయూరశిఖ అంటే నెమలి పింఛం పైన ఉంటుంది కదా, అలా ఉంటుంది. అందుకని మయూరశిఖ అని పిలుస్తుంది దీన్ని. ఉపయోగం ఏంటంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు, థ్రోట్ క్యాన్సర్ దగ్గర నుంచి, థైరాయిడ్ క్యాన్సర్ దగ్గర నుంచి, థైరాయిడ్ డిసీజ్ దగ్గర నుంచి, వోకల్ కార్డు, ఏదైనా ఈ థ్రోట్కి సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి అన్నమాట. ఈ పౌడర్ తేనెతో తీసుకున్నాను, తేనెతో కానీ బెల్లంతో కానీ మిరియాలతో కలిపి కానీ తీసుకుంటే ఈ థ్రోట్ సంబంధించిన జబ్బులు పోతాయి. అందులో థ్రోట్ క్యాన్సర్ బాగా పనిచేస్తామన్నమాట. అలాగా ఈ మయూరశిఖ ఉపయోగాలు. అయితే ఈ మొక్క ఏంటంటే ఒక 20 ఏళ్ళ క్రితం ఒక జగ్గంపేటలో ఒక జై గారు అని ఒక పెద్ద ఆయన హాస్పిటల్ ఉండేది. ఆ సందులోకి వెళ్తే ముందుకెళ్తే ఒక పెద్ద పాత గోడ ఉండేది అన్నమాట. మండువ గోడ. గోడకి ప్లాస్టింగ్లు ఉండేవి కదా గోడలకి, మన మట్టి గోడలకి, అందులో వచ్చేది అనమాట. వచ్చే గోడ నిండా అలా గోడలో దూరిపోయి అలా గోడ అంతా అల్లుకుని ఉండేది అనమాట. నేను ఎప్పుడైనా కాలితే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. తర్వాత అది ఏం చేశారు, వాళ్ళు ఏదో రీమోడల్ చేయడంలో మొత్తం తీసి పడేశారు. ఇక మొత్తం పోయింది, ఇంకా లేదు, ఇంకా ప్రాంతంలో దొరకట్లేదు. ఎరంపాలెంలో ఎక్కడ ఉండేది అని ఒకసారి ఎరంపాలెం తెచ్చుకున్నాను నేను, ఇప్పుడు ఒక 10 ఏళ్ళ క్రితం. అక్కడే అప్పుడు లేదు, అక్కడ కూడా కనపట్లేదు. అంటే ఉంటే మన చుట్టూ ఉండొచ్చేమో కానీ మన విజన్లో, మన ఐడియాలో మన మొక్క కోసం తప్పిస్తుంటాం. అది ఎక్కడుందో వెతకడంలో ఎక్కడెక్కడో. ఒకసారి నేను చిత్తూరు హిస్టారికల్ టెంపుల్స్ చూడడానికి వెళ్ళేది సరదాగా. ఒక ఆర్కియాలజీ ఒక ఆయన తీసుకెళ్ళాడు. రండి అంటే వెళ్ళి ఒక 4 రోజులు ఉండి అక్కడ అనంతపూర్లో ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు అన్నీ తిరిగి అనమాట. తిమ్మమ్మ మరిమాను, కాద్రి నరసింహస్వామి గుళ్ళు అలా చూస్తూ వెళ్తే అక్కడ ఏదో ఒక ఊరు తీసుకెళ్ళారు. అక్కడ విజయనగర రాజులు శిల్పకళ యూనివర్సిటీ ఉండేదండి ఆ ఊళ్ళో. అలా ఒక 5-6 ఊళ్ళు, ఊరు చుట్టూ 5-6 గుళ్ళు కట్టారన్నమాట వాళ్ళు. ఆ శిల్పకళ నేర్చుకున్నందులో గుళ్ళు కట్టారన్నమాట నేర్చుకునే వాళ్ళు. అందుకని ఒక్కో స్తంభం ఒకలా ఉంటుంది, అంటే ఒక్కో స్తంభం ఒకళ్ళు ఎక్కింది అనమాట అది. అలా ఆ విగ్రహాలు కూడా అలా వెరైటీగా ఉంటాయి. అది ఆర్కియాలజీ కంట్రోల్ ఉందండి, అది తీసుకెళ్తే ఆ గుడిలో ఆ చుట్టూ కట్టిన గోడ ఉంటుంది ప్రాకారం. ఆ గోడలో కనిపించినాయి మొక్కలు నాకు 4-5 10-15 మొక్కలు కనిపించాయి. అప్పుడు నేను కరెక్ట్గా ఎండాకాలం ఉంటాను. చిన్న మొక్కలు ఉన్నాయి, కానీ అమ్మ ఫోన్లు ఇక్కడ ఉన్నాయి, వర్షాకాలానికి బాగానే వస్తే మళ్ళీ మనం తెచ్చుకుందాం అంటున్నాను. మనం పట్టుకెళ్ళి వేద్దాం. ఎందుకంటే ఈ మొక్క సర్వసాధారణ పెరగదు, దానికి అక్కడ వాతావరణం నచ్చాలి, ఆ మట్టి నచ్చాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇలా 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 బతకదు, అసలు సహజంగా ఇలా బతకదు. దానికి ఏం చేయాలంటే మనం గోడ కట్టాలి, రాళ్ళు ఎట్టి మట్టి వేసి అందులో ఈ మొక్కను గుచ్చి ఆ గాడిలో మళ్ళీ రాయెట్టి అలా మధ్యలో పేర్చుకుంటూ రావాలన్నమాట. ఈ గోడ కట్టినట్టు కట్టాలి. కడితే ఏమవుతుందంటే దీనికి ఇంకో అదృష్టం ఏంటంటే ఈ వెనక విత్తనాలు ఉంటాయి. మైక్రోస్కోప్ చూస్తే చాలా ఉంటాయి విత్తనాలు, అసలు లక్షల్లో విత్తనాలు ఉంటాయి. ఆ గోడ, ఆ మట్టి, ఆ చల్లదనం నచ్చిందనుకోండి, అవన్నీ పడిపోయి మొక్కలు ఆ గోడకి అంటుపోయి మొక్కలు వచ్చేస్తాయన్నమాట. ఒకసారి అది నచ్చి సెట్ అయింది అంటే ఇంక మనం దాన్ని ఏం చేయగల, ఇంకా మొండిగా బతికేస్తుంది. వేసవకాలం అంతా ఎండిపోయినా ఇంక పోయింది అనుకుంటాం, కానీ వర్షంలో పడగానే ఇలా పచ్చగా అలా బిచ్చుకొని నెమలి పింఛన్లాగా మళ్ళీ వచ్చేస్తామన్నమాట జీవం. బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ నచ్చకపోతే మాత్రం ఎంత చేసినా బతకదు. చాలాసార్లు తెచ్చి వేసి కింద మీద పడ్డాను నేను. విజయనగరంలో మన సారిపల్లి ఆశ్రమంలో పెంచాం, ఎక్కడ బతకలేదు. లక్కీగా మొన్న ఎవరో ఒక అతను నేను తెస్తానని చెప్పేసి ఒక అబ్బాయి పట్టుకొచ్చాడు, ఒక సంచితో పట్టుకొచ్చాడు, యాగిని పట్టుకొస్తే మన వాళ్ళు కుర్రోళ్ళు చక్కగా. అసలు నేను అన్నాను గోడ కడదాం మళ్ళీని అని అన్నాం. ఎందుకు మాకు టైం అది సరిగ్గా లేదు, హడావుడి పక్కన గుడి ప్రతిష్టలే ఉన్నాయి, ముందు మొక్కని అందాక మట్టిలో పెట్టేయండి, అలా ఉంటుంది సేఫ్గా, మన తర్వాత గోడ కడదాం అని బ్యాగులో పెట్టించేసాం. 2000 పెట్టుంటామా, 1000 ఉంటాయి పైన, 1000 మొక్కలు ఉంటాయి ఈజీగా మనకి. 1000 బ్యాగులో పెట్టాం ఆ మొక్కలన్నీ విడదీసి. పెడితే అదృష్టం ఏంటంటే 1000 బతికేసి వీటి నుంచి ఒక 10,000 మొక్కలు చేసేసి. అంటే ఈ కవర్లో బతకడం నేను ఇదే చూడడం, కానీ మామూలుగా బతుకుతాయి, కానీ అలా ఈశ్రోమంట ఉంటాయి అన్నమాట. కానీ ఇది అలా కాదు, మొత్తం పాతదంతా పోయి కొత్తది ఫ్రెష్గా మంచి నవ్వుతూ వస్తుంది మొక్క ఇది. అంటే ఈ ప్లేస్ నచ్చింది దానికి. అలా ఏంటంటే అదృష్టం ఏంటంటే మనకి ఇలా అరుదైన మొక్కలు అన్నీ తెచ్చాం చాలా రకాలు, ఒక్కటి ఫెయిల్ అవ్వదు కదా, ఒక్కటి పోలేదు. అంటే ఎక్కడికి నుంచి తెచ్చి వేసాం, బతికితే లేకపోతే అసలు వేసాం అన్నీ, అసలు ఒక్కటి ఫెయిల్యూర్ లేదు మొక్క. ఎందుకో రకరకాలు తెచ్చాం అన్నీ, ఎందుకో లక్కీగా మనకి ప్లేస్ బాగా సెట్ అయింది అనమాట. అందుకేంటంటే ఇలా మయూరశిఖ కూడా మనకు ఉంది. ఇది అంతే, మనం చక్కగా
ట్రైబ్స్తో బాగా పెంచామనుకోండి ఈ లీఫ్ మనకి అందుబాటులోకి వస్తాయి. కానీ ఏంటంటే దీన్ని చాలా చక్కగా రోజు దాన్ని చూడాలన్నమాట. అంటే దాన్ని పలకరించకపోతే చచ్చిపోతుంది మళ్ళీని. దీంతో ఒక ఇబ్బంది, రోజు పలకరించలేదనుకోండి ఇలా ఉంటుంది. చూశాను చాలాసార్లు నేను కొన్ని మన ఇంట్లో వేసుకుని మన విజయనగరంలో ఆశ్రమంలో ఒక దాంట్లో పెట్టాను, బాగానే సెట్ అయింది. నేను ఇళ్ళనాళ్ళు బాగానే ఉంది. నేను ఎప్పుడో మధ్యలో కొన్నాళ్ళు 15 రోజులు క్యాంపులు వెళ్ళిపోయినప్పుడు ఎవరు చూడకపోతే అది ఏమైందో అక్కడ అది అంతరించిపోయింది, లేదు మొక్కే లేదు అక్కడ. ఇటు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. మనం రోజు సరదాగా నవ్వుతూ చూసామనుకో ఆ మొక్క చూడగానే అవి కూడా మనకు కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి అవి కూడా హుషారుగా ఉత్సాహంగా మంచి అందంగా పూలు కూడా అందంగా పోస్తాయి అన్నమాట. మనం నవ్వుతూ రోజు మొక్కను చూస్తున్నాం అనుకోండి, అది రోజు ఆకులు కూడా అలా అందంగా వేస్తుంది, ఆ పువ్వు కూడా అందంగా పోస్తాయి అన్నమాట, ఎక్కువ పూలు పోస్తాయి అన్నమాట. ఏంటంటే రోజు మనం మొక్కతో సరదాగా నీళ్ళు పోసినప్పుడు ఏం చేయక్కర్లేదు, జస్ట్ నవ్వుతూ చూసి ఒక ఫీల్, అబ్బా బాగున్నావు అలా అని అనుకోవాలన్నమాట. అలా ఏంటంటే మొక్కలతో మనం కొంచెం ఇంటరాక్ట్ అయితే ఆ ఆనందం వేరే. అది కూడా మంచి శారీరక మానసిక రోగాలు పోతాయి అన్నమాట. ఏమీ తీసుకుని పీక్కు తినేయక్కర్లేదు, ఈ మొక్కను బాగా పెంచామనుకోండి మన క్యాన్సర్ రాదు, థ్రోట్ క్యాన్సర్ రాదు మనకి. అదే లాజిక్ అది.